విలువైన నామానికి అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలయ్యా. నీ మాటలో గొప్ప శక్తి ఉంది, విడుదల ఉంది, ఎమోషన్ ఉంది, రక్షణ ఉంది. ప్రభా, ఈ మాటలు విన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా తన హృదయం అనే పలక మీద రాయబడడానికి సహాయం చేయండి ప్రభా. ఎన్నో కుటుంబాలు నశించిపోతున్నాయి యేసయ్యా. ప్రార్థన బలం లేని వారు ఉన్నారు ప్రభా, లోకంలో పరిగెత్తే వారు ఉన్నారు ప్రభా. అయా, నీ ప్రేమ తెలిసి తెలియని రీతిలో నటించేవారు ఉన్నారు. పరిశుద్ధుడా, నీ ప్రేమకు లోబడే కృపనే ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చుదురుగాక. నశించిపోతున్న ఆత్మను వెతికి రక్షించగల రాజు నీవే, నీవు తప్ప మరొక్క రాజు లేడు అని నీ వాక్యం చదివిస్తుందయ్యా. నీ మాటకు లోబడి ఎత్తుబట్టే కృపను మాకు దయచేయండి. పరిశుద్ధుడా, నీ స్తోత్రాలు. నీ మాటలు జీవపు ఓటలై ఉన్నాయి ప్రభా. అరణ్యంలో ఆగరితో మాట్లాడేవు, మీరు మాతోనే మాట్లాడండి ప్రభా. వాక్యం చదివిస్తుందయ్యా. అయా, తన అతిక్రమముల్ని ఒప్పుకునేవాడు కనికరము పొందుతాడే, దాన్ని దాసి పెట్టేవాడు శిక్షణ అందుతాడు అంటున్నావు దేవా. మేము ఒప్పుకొని నీ కనికరమని మేము పొందుకునే కృపను మాకు దయచేయండి. నిత్యము భయపడుతూ నీ యందు ప్రకాశింపబడే కృపను కూడా మాకు అనుగ్రహించండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మహిమ తెచ్చుకోమని అయా, ఇదిగో ప్రతి ఒక్కరి మీద నీ మెండైన దీవులతో కుమ్మరించి ఆశీర్వదించమని, ఏ బిడ్డలు ఏ సమస్యలతో ఇబ్బందులతో బాధపడుతున్నారు ప్రతి ఒక్కరిని మీరు ముట్టి స్వస్థపరిచి నీ కృప వారి మీద కుమ్మరించి నీ మేలులతో నింపి మహిమ పొందుకునే రీతిలో ఉంచమని నా నజరుడైన యేసు నాథుని పేరిట అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.